హలో, నేను నందిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ సంతోషంగా పండగని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మీకు ఒక మంచి సింపుల్ మేకప్ని నేను చూపిస్తాను. మీకు ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ లుక్ అని ఎందుకన్నానంటే, మనం డే టైంలో గుడికి వెళ్తాము, ఈ ఫెస్టివల్కి రిలేటివ్స్ ఇంటికి వెళ్తాము, హెవీ మేకప్ చేసుకుంటే అది అంత బాగా అనిపించదు కదా, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అందుకనే చాలా సింపుల్గా మీరు మేకప్ చేసుకున్నది కూడా ఎవరికి తెలియకుండా సింపుల్ మేకప్ని నేను మీకు ఈరోజు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మేకప్ చేసుకునే ముందు ఫస్ట్ మన ఫేషియల్ హెయిర్ ఉన్నా కూడాను మేకప్ చేసుకున్న తర్వాత ఆ ఫేషియల్ హెయిర్ అనేది డిఫరెంట్గా హైలైట్గా కనపడుతుంది. అప్పర్ లిప్ అనేది చాలా తొందరగా గ్రోత్ అవుతూ ఉంటుంది. మన ఐబ్రోస్కి పోల్చుకుంటే అప్పర్ లిప్ 3 డేస్కి ఒకసారి సలూన్కి వెళ్ళి ఎవ్రీ టైం అప్పర్ లిప్ చేయించుకొని రావాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఈవెన్ నాకు కూడా అప్పర్ లిప్ కోసం ఎవ్రీ టైం మనం సలూన్ని వెతుక్కొని వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అందుకని నేనైతే ఇంట్లోనే చేసుకుంటాను అప్పర్ లిప్. హెయిర్ రిమూవ్ అయిపోయింది. నార్మల్గా అయితే మనం మేకప్ చేసేటప్పుడే చేసేదానికన్నా 1 డే బిఫోర్నే మనం ఐబ్రోస్ అప్పర్ లిప్ చేసుకుంటే బెస్ట్. నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి ఈవెన్గా. నెక్ కూడా ఫస్ట్ నేను ఐ మేకప్తో స్టార్ట్ చేస్తాను. ఇది డే టైం మేకప్ కాబట్టి మనకన్నీ కొంచెం న్యాచురల్గానే వచ్చేలాగా చూద్దాం. ఈ ఫెస్టివల్ కాబట్టి మనకి డే టైం లుక్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫౌండేషన్స్ కానీ ఏ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. మనకు తక్కువలోనే మేకప్ చేసేసుకుందాము, అప్పుడే అది న్యాచురల్గా అనిపిస్తుంది. నేను బెనిఫిట్ కాస్మెటిక్ ఐబ్రో ఫిల్లర్ తీసుకొని నా ఐబ్రోస్ని నేను ఫిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మన ఐబ్రో షేప్ ఎలా కావాలి అంటే, కామన్గా మనం ఒక సాఫ్ట్ ఆర్చ్నే క్రియేట్ చేయాలి, అదే బాగుంటుంది. ఒక సాఫ్ట్ ఆర్చ్ని మనం క్రియేట్ చేసే ముందు ఫస్ట్ లైన్ వేసుకోవాలి. ఈ ఫస్ట్ కింద ఐబ్రోస్ పైన ఒక లైన్ క్రియేట్ చేసుకొని తర్వాత మనం దాన్ని ఫిల్ చేసుకోవాలి. స్పూలీ బ్రష్తో నేను నా ఐబ్రోస్ అంతా కిందకి కూమ్ చేస్తున్నాను. అప్పుడు నాకు తెలుస్తుంది ఎక్కడెక్కడ నా ఐబ్రోస్ గ్యాప్స్ ఉన్నాయని. ఆ గ్యాప్స్ని నేను ఫిల్ చేస్తాను. తర్వాత ఈ స్పూలీతో హెయిర్ అంతా పైకి కూమ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫిల్ చేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ కన్సీలర్తో కరెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం ఐ బేస్ అప్లై చేస్తున్నాను. ఫ్లాట్ బ్రష్తో నేను బ్లెండ్ చేసుకున్నాను. ఐ షాడో కోసం మార్ఫీ జక్లిన్ హిల్స్ ఈ ఐ షాడో ప్యాలెట్ని యూజ్ చేస్తున్నాను. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు దీంట్లో రోజ్ గోల్డ్ యూజ్ చేయాలి అని అనుకున్నాను. ఇంకా అన్ని బ్రౌన్ షేడ్సే నేను అప్లై చేసుకుంటాను. మనం ట్రెడిషనల్గా ఒక ఫెస్టివల్కి మేకప్ చేసుకుంటున్నాం కాబట్టి ఐ షాడోలో కలర్స్ యూజ్ చేసేది వద్దనుకుంటున్నాను. వద్దు, బేసిక్లీ మనం బ్రౌన్స్నే యూజ్ చేద్దాం. ఎక్సెస్ని డస్ట్ ఆఫ్ చేసి ట్రాన్సిషన్ షేడ్ అంటే మన బ్రో బోన్ కన్నా పై వరకు వెళ్ళొచ్చు. మనం ట్రాన్సిషన్ షేడ్ని మన
ఫస్ట్ చాలా లైట్ బ్రౌన్ కలర్ తీసుకుని దాన్ని ఈ బ్రో బోన్ దగ్గర బ్లెండ్ చేస్తున్నాను. ఫుల్ బ్రో బోన్ నుంచి ఫుల్ ఐ ఇన్నర్ కార్నర్ టు అవుటర్ కార్నర్ బ్లెండ్ చేస్తున్నాను. తర్వాత మనం డార్క్ ఇక్కడ బ్రో బోన్ నుంచి కొంచెం కిందకి ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ దాన్ని నేను కరెక్ట్గా బ్రో బోన్ కింద బ్లెండ్ చేస్తున్నాను. మనం అప్పుడే లైట్ కలర్ మాత్రమే కొంచెం బ్రో బోన్ పై వరకు ఫుల్ ఐ బ్లెండ్ చేశాను. కొంచెం డార్క్ చేసినా కానీ మనం అవుటర్ కార్నర్లోనే డార్క్ చేయాలి. ఇన్నర్ కార్నర్ ఎప్పుడు కూడా డార్క్గా ఉండకూడదు. మీరు సపోజ్ మీకు షిమ్మర్స్ అప్లై చేయటం ఇష్టం లేదనుకోండి, ఓన్లీ మ్యాట్ ఒక బ్రౌన్ కలర్ షేడ్ని మాత్రమే అప్లై చేసుకొని మీరు బ్లెండ్ చేసుకొని దానిపైన కాజల్, మస్కారా, ఐలైనర్ అప్లై చేసినా కూడా మీ ఐస్ చాలా బ్యూటిఫుల్గా కనపడతాయి. మీరు అలాంటప్పుడు ఏం చేస్తారంటే బ్రౌన్స్ తీసుకొని ఫుల్ ఇక్కడ ఐ లిడ్ పైన కూడాను మీరు దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. అంటే ఈ లిడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇలా నేను కొంచెం బ్లాక్ కలర్ కూడా తీసుకుంటున్నాను. నాకు ఇంకొంచెం డార్క్గా కావాలి, అందుకనే మీరు డార్క్ బ్రౌన్స్తో కూడా చేసుకోవచ్చు. నేను హాఫ్ ఐ లిడ్కి కంప్లీట్గా షిమ్మర్ అప్లై చేశాను. లాస్ట్ అవుటర్ కార్నర్ ఉంది కదా, ఈ అవుటర్ కార్నర్లో నేను డార్క్ షేడ్స్ని బ్లెండ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటు నుంచి ఇటుపక్క మాత్రమే షిమ్మర్స్ ఉన్నాయి. ఈ అవుటర్ కార్నర్లో షిమ్మర్తో పాటు అక్కడ కొంచెం నేను డార్క్ షిమ్మర్స్ని కలిపి బ్లెండ్ చేస్తున్నాను. అవుటర్ కార్నర్ మాత్రమే. ఐలైనర్ కోసం ఇంగ్లాట్తో నేను ఐలైనర్ని అప్లై చేసుకున్నాను. నేను ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి అవుటర్ కార్నర్కి తీసుకొస్తాను. తర్వాతనే నేను ఇన్నర్ కార్నర్ని ఈ సెంటర్కి జాయిన్ చేస్తాను. నేను ఐలైనర్ని కూడా స్ట్రైట్ లైన్ లాగా అప్లై చేయలేదు, దీన్ని కూడా కొంచెం స్మర్చ్ చేస్తున్నాను నేను బ్రష్తో. ఇలాంటి ఐ మేకప్పే నేను ఇటు సైడ్ కూడా చేస్తాను. ఐ మేకప్ కంప్లీట్ చేసుకున్నాను. మేకప్ రిమూవర్ వైప్స్తో నేను కొంచెం అండర్ ఐ దగ్గర ఇక్కడ పడి ఉంటుంది కదా, దీన్నంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను. నాకు ఫేస్లో చీక్స్ పైన కొంచెం ఓపెన్ పోర్స్ ఉన్నాయి. పోర్ ప్రైమర్ ప్యాక్ బ్రాండ్ది ఇది అప్లై చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ ఓపెన్ పోర్స్ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. ఎవరికైతే ఫేస్లో ఎక్కువగా స్వెట్ అవుతుందో వాళ్ళు మాయిశ్చరైజర్ నేను అప్లై చేసేసాను. దాని తర్వాత నేను ప్రైమర్ అప్లై చేశాను కదా, దీని తర్వాత ఒకసారి సెట్టింగ్ స్ప్రేని స్ప్రే చేసుకుందాము. అప్పుడు స్వెట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. అర్బన్ డీకేది సెట్టింగ్ స్ప్రేని స్ప్రే చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ కొంచెం నేను వెయిట్ చేస్తాను. ఇది కొంచెం కంప్లీట్గా డ్రై అయ్యే వరకు. కంప్లీట్గా డ్రై అవ్వగానే నేను కన్సీలర్, ఈరోజు ఎక్కువగా ఫౌండేషన్స్ మనం యూస్ చేయట్లేదు, కొంచెం కన్సీలర్తోనే మ్యాక్సిమం కవర్ చేసేద్దాం. నేను కన్సీలర్ కోసం 2 ఫేస్డ్ కన్సీలర్స్ని యూస్ చేస్తున్నాను.
దీన్ని ఫ్లాట్ బ్లెండింగ్ బ్రష్తో బ్లెండ్ చేసుకుంటాను. చాలా ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు. ఎక్కువ ప్రెజర్ ఇస్తే ప్రోడక్ట్ అంతా ఆక్సిడైజ్ అయిపోతుంది. నోస్ కార్నర్స్లో కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, నోస్ కార్నర్స్లో కూడా మనం అప్లై చేసుకోవాలి. నాకు ఇదే సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకా నేను ఏం అప్లై చేయట్లేదు ఫేస్కి, ఎందుకంటే ఇది డే టైమ్ లుక్ కదా. కన్సీలర్తో కవర్ చేశాను కరెక్టే, కానీ కాంటోరింగ్ మటుకి చాలా ఇంపార్టెంట్ అండి. నేను మీకు ప్రతిసారి చెప్తాను, కాంటోరింగ్ కంపల్సరీ కాంటోరింగ్ చేసుకోండి అని. కాంటోరింగ్ మాత్రం మర్చిపోవద్దు. కాంటోరింగ్ ఈ ఐబ్రోస్ ఎండ్ అవుతుంది కదా, ఇక్కడ వరకు ఇలా సి షేప్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా సి షేప్లో. కొంచెం నోస్ కాంటోర్ కూడా చేస్తాను నేను. ట్రాన్స్లూషన్ పౌడర్ లారా మర్సియా, దీంట్లో నేను సెట్ చేసుకుంటున్నాను, పౌడర్తో సెట్ చేసుకుంటున్నాను. కొంచెం బ్లష్ అప్లై చేసుకుంటాను. నేను ఐ పైన ఎలా మేకప్ చేసుకున్నానో సేమ్ అలాగే కాజల్ అప్లై చేసి కొంచెం బ్రౌన్ షేడ్ అండ్ బ్లాక్ షేడ్తో స్మర్చ్ చేసుకున్నాను. స్మర్చ్ చేసుకొని నేను మస్కరా కూడా అప్లై చేసుకున్నాను. నేను కొంచెం హైలైటర్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ చీక్ బోన్ దగ్గర కొంచెం ఇలా. ఇంకా నేను ఫైనల్గా షుగర్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. షుగర్ డార్క్ పింక్. ఫైనల్గా నేను అర్బన్ డీకే సెట్టింగ్ స్ప్రేతో మేకప్ని సెట్ చేసుకుంటున్నాను. ఇదండి ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా రెడీ అయ్యారో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇలా సింపుల్గా మేకప్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.